ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వెలిగొండ ప్రాజెక్టు 2 సొరంగాలను కూడా పూర్తి చేసేసి ప్రజలకు అంకితం ఇచ్చారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా ప్రజల తాగునీటి, సాగునీటి కష్టాలు తీరబోతూ ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్లలో మొదటి టన్నెల్ పూర్తి చేసేసి ప్రారంభించేసి ప్రజలకు అంకితం ఇచ్చి ఆ రోజే చెప్పారు 2వ టన్నెల్ను ప్రారంభించిన తర్వాతనే ఓటు అడుగుతాను అని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఆ ప్రాంతంలో మరింత గట్టిగా పట్టు సాధిస్తుంది అని చెప్పి ఆ పార్టీ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. అని ఈ వెలుగొండ ప్రాజెక్టుకి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు కదా. ఆ పూల సుబ్బయ్య ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం మార్కాపురం. ఆ మార్కాపురంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మొత్తంగా గెలిచింది 2 సార్లే. అక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతడం గ్యారంటీ అని చెప్పి వైసీపీ భావిస్తూ ఉంటే ఎలాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా పాతాలి అని చెప్పి ఆ పార్టీ జనసేన మద్దతుతో ప్రణాళికలు రచించుకుంటూ ఉన్నారు. 52లోనేమో అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కాపురంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే అండ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు 6 సార్లు, ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు, 15 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడి నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ఆ నియోజకవర్గంలో రెడ్లకు ఉన్నటువంటి పట్టు చూడండి. 15 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు రెడ్డి సామాజిక వర్గం. తర్వాత యాదవులు గట్టిగానే ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, నెక్స్ట్ ఇంకా ముస్లింలు ఉన్నారు, దళితులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా రెడ్లు, యాదవులు, ముస్లింలు, వైశ్యాస్ ఎక్కువగా ఉన్నారు. 11 సార్లు రెడ్లే. టీడీపీ 2 సార్లు ఇక్కడ బాగా వేసింది. 83లో ఒకసారి, 2009లో ఒకసారి. 2009లో టీడీపీ తరపున నారాయణ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి ఆయన గెలిచారు. బట్ అదే వ్యక్తి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంకి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో అదే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి వైసీపీ మళ్ళీ అక్కడ ప్రయోగాలకు సిద్ధపడింది. 2019లో మార్కాపురం నుంచి గెలిచినటువంటి నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపించి గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నా రాంబాబును మార్కాపురానికి పంపించారు. అక్కడ ఈసారి వైసీపీ రెడ్లకు అవకాశం వేయలేదు, వైశ్యాస్కి ఇచ్చారు అన్నా రాంబాబు. మరి అక్కడ వైసీపీకి పుట్టినప్పటి అంటే వైసీపీ పార్టీ పెట్టడం నుంచి వైసీపీనే గెలుస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చేది. 2009లో టీడీపీ తప్పింది. ఇక్కడ నుంచే పూల సుబ్బయ్య 2 సార్లకు అంటే శాసనసభ్యుడు అయ్యారు. ఓసారి కమ్యూనిస్టు పార్టీ నుంచి, మరొకసారి ఇండిపెండెంట్గా కూడా. ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం మార్కాపురం. అదైతే ఇప్పుడు డెఫినెట్లీ వైసీపీకి కంచుకోటనే. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయడం, వెలుగొండ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పి పేరు పెట్టడం, అప్పటికే వైసీపీ అక్కడ బలంగా ఉండడం, ఈ ప్రాజెక్టు ద్వారా మరింత బలంగా అవ్వడం, టీడీపీ చేసిన నామమాత్రంగా మాత్రమే అక్కడ గెలిచి ఉండడం, ఏ విధంగా చూసుకున్నా కూడా మళ్ళీ మార్కాపురంలో వైసీపీ జెండా ఎగరడం గ్యారంటీ అనే కాన్ఫిడెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతే ఉన్నాయి.